ఎవరు? వస్తున్నాను, ఉండండి. ఏమైందమ్మా? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ముందు వచ్చి కూర్చో. ఆయన ఇక మనకు లేరన్నయ్యా. ఆయన మనల్ని వదిలేసి వెళ్ళిపోయారన్నయ్యా, వెళ్ళిపోయారు. నన్ను ఒక్కదాన్నే చేసి వెళ్ళిపోయారన్నయ్యా. ఏంటి చెల్లెమ్మ, నువ్వేం బాధపడకు తల్లి, మేము ఉన్నాం నీకు, అంతా మేము చూసుకుంటాం. ఇప్పుడు డబ్బులు ఎలాగా? అమ్మాయినేమో ఉత్త చేతులతో పంపించలేము. బుజ్జి, ఆ బీరువాలో ఉన్న డబ్బులు అవేమో పిల్లడు ఫీజు కానీ పక్కన పెట్టాం కదా, రేపే లాస్ట్ డేట్ ఆడికి. ఎలాగ ఇప్పుడు? ఏమండి, ఎక్కువ ఆలోచించకుండా ముందెళ్ళి తనకి డబ్బులు ఇవ్వండి. సరేనే, వెళ్ళేసి డబ్బులు ఇచ్చేసి వస్తానే. చెల్లెమ్మ, ఈ డబ్బులు తీసుకెళ్లి ముందు జరగాల్సిన కార్యక్రమాలు చూడమ్మా, నేను కూడా వస్తాను. సరే అన్నయ్య. ఇంత మౌనంగా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి. ఏం ఆలోచిస్తున్నారండి? బుజ్జి, ఈరోజు వాడిని అందరూ మంచి మనిషి అన్నారే, కానీ వాడు ఎంత మంచి మనిషో నాకు ఒక్కడికే తెలిసే. అంతా అయిపోయింది, పని లేదు, డబ్బు లేదు, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. నా దేవుడు, ఏంటి టెక్కరాజు లాగా ఉన్నాడు? అది టెక్కరాజు మాట్లాడటం ఆపాను. పనులు ఉంటా పోతా ఉంటాయి, దానికి నువ్వు ఇలా బాధపడాలా? నువ్వేటి పడిపోలేదురా, అలసిపోయావు అంతే. మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టు. ఎవడొస్తాడు చూస్తాను, నువ్వేదనుకుంటే అది అన్నీ జరుగుతాయి. నేను నీ పక్కనే ఉంటాను. మన బ్యాచ్ల కల్లా మనకడే నువ్వే కదరా. అది టెక్కరాజు, నువ్వు ముందు ఆ కళ్ళు తుడిచారా. ఇంకోసారి కనుక ఇలా బాధపట్టు కనపడటం అంటే నేను చంపేస్తాను రే. అసలు టెక్కరాజు అంటే ఎవడరా? నవ్వించేవాడు. నువ్వు నవ్వుతూ మమ్మల్ని నవ్వితేనే కదరా మాకు సంతోషం. నువ్వు రేపటి నుంచి మళ్ళీ మొదలెడుతున్నావు, ప్రయత్నిస్తూనే ఉంటావు. గెలుపు నీది. ఇవేరా పైన్లు రైట్. ఎక్కరాజు, నీ కోసం ఈ ఫ్రెండ్ మహేష్ గారు ఎప్పుడు ఉంటాడని మర్చిపోకరే. సరేనా మహేష్, నువ్వు చెప్పినట్టే మళ్ళీ మొదటి నుంచి మొదలెడతాను, ప్రయత్నిస్తూనే ఉంటాను. చదిరా టెక్కరాజు అంటే. వాడు ఆ రోజు అంతలా మాట్లాడినా ఏ డబ్బు ఇవ్వలేదు, ఎక్కడ ఉద్యోగం కూడా ఇప్పలేదు, కానీ నిన్ను ఒంటరిని మాత్రం కాదని నమ్మించేశాడే. ఆ ధైర్యమే నన్ను ఈరోజు ఇలా నిలబెట్టేసింది. ఒకవేళ ఇదే పరిస్థితుల్లో కనుక నేనుండేది ఉంటే నా కోసం వాడు కూడా ఇదే చేసేవాడే. వాడికి నేను చేసేది సాయం కాదే, వాడు రుణం తీర్చుకుంటున్నాను అంతే. మీకు మీ స్నేహితుడు ఎంత ముఖ్యమో నాకు ఆ రోజే అర్థమైందండి. అందుకే మీరు ఆ రోజు డబ్బుల గురించి ఆలోచిస్తుంటే ఎమ్మటే మీ చేతిలో పెట్టేశానండి. అన్నయ్య, ఇవాళ అప్పు కైతాలన్నయ్య. ఉన్న ఇల్లు కూడా పోతుందేమో అని భయం వేస్తుంది అన్నయ్య. ఉన్న ఒక్క ఇల్లు కూడా పోతే మేము రోడ్డు మీదకి వచ్చేస్తాం అన్నయ్య. చెల్లెమ్మ, నువ్వు వాళ్ళు బాధపడుకో, ఇక నుంచి ఈ సమస్య నీది కాదు, మనది. నువ్వు బాధపడకమ్మా. ఇవ్వండి, ఒక నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. ప్రస్తుతానికి ఈ నగలు ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోమ్మా, నీకు వేటికైనా ఉపయోగపడతాయి. నవీనా, నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను నవీనా. నీకు అన్నయ్యకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. మేము నీకు తోడుగా ఉంటాను తల్లి, నువ్వు దేనికి భయపడకో. బుజ్జి, ఆ అమ్మాయి సమస్య లేనగానే బంగారం ఏంటి అలా తెచ్చిచ్చేసావు? అసలు నేను ఊహించలేదే. ఏం పర్లేదులేండి, బంగారమే కదా, డబ్బులుంటే ఎప్పుడైనా కొనొచ్చు. కానీ మీ స్నేహితుడిని మాత్రం తనకు మళ్ళీ తీసుకురాలేం కదండి. ఆ రోజు ఆయన మిమ్మల్ని నిలబెట్టాడు, ఈ రోజు మన వంతు. అందుకే నా బంగారం బుజ్జివే. విక్రాజ్ మామయ్య, స్కూల్కి వెళ్తున్నానే, వచ్చాక కలుస్తా. అరే సీను, నువ్వు బాగా చదువుకోవాలరా, మీ నాన్న పేరు నిలబెట్టాలి. ఓకే మాయా. నీకేమైనా అవసరం అయితే ఈ తిక్కాల మామూలు సంగతి మాత్రం మర్చిపోకరే. నెంబర్ ఉందిగా? ఆ ఉందిలే. లవ్ యూ మామయ్య. సాయంత్రం ఇంటికి వస్తానే. బాయ్. బాయ్ నానా.
రే తెక్కరాజు ఉంటాను రే. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీ స్నేహితుడు కానీ పడతాను రా. నువ్వు లేకపోయినా నీ కుటుంబం ఎప్పటికీ ఒంటరి కాదురా. ఇచ్చిన మాట చివరి వరకు నిలబెట్టుకుంటానని మాటిస్తున్నాను రా మహేష. స్నేహం అంటే కలిసి నవ్వుకోవటం ఒక్కటే కాదు, అతను లేనప్పుడు కూడా అతని కుటుంబానికి అండగా నిలబడ్డాను. ట్రూ ఫ్రెండ్షిప్ నెవర్ ఎండ్స్, ఇట్ లివ్స్ ఆన్ త్రూ రెస్పాన్సిబిలిటీ. బీ కైండ్, లవ్ యువర్ ఫ్యామిలీ, వాల్యూ యువర్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ స్టోరీ. మీ తిక్కరాజు అండ్ బంగారం బుజ్జి సైనింగ్ ఆఫ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి కొద్దిగా అలానే పక్కన గంటలు కూడా కొట్టండి.